పల్నాడు జిల్లాలో అక్క కళ్లలో ఆనందం కోసం బావను ఆమె తల్లిని బావమరిది హత్య చేయడం కలకలం రేపింది. సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామంలో ఆదివారం పట్టపగలు తల్లి కొడుకు హత్యకు గురయ్యారు. దొప్పలపూడి సాంబశివరావు కృష్ణకుమారిపై మారణాయుధాలతో దాడి చేసిన ముగ్గురు కత్తులతో పొడిచి నరికి చంపేశారు. తాడికొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సాంబశివరావుకు 2022లో నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన చెరుకూరి రఘుబాబు కుమార్తె సాహితితో వివాహం చేశారు. సాంబశివరావు సాహితి దంపతుల మధ్య మనస్పర్ధలొచ్చాయి. 2 ఏళ్ల పాటు కేసులు పెట్టుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో 6 నెలల కిందట విడాకులు తీసుకున్నారు. సాంబశివరావు తాను పనిచేస్తున్న తాడికొండలోనే ఉంటూ వారానికి ఒకసారి తల్లిదండ్రుల వద్దకు వచ్చి వెళుతున్నాడు. ఈ క్రమంలో శనివారం నిత్యావసర సరుకులు తీసుకుని ధూళిపాల వచ్చాడు. తన సోదరి వైవాహిక జీవితంలో భర్త, అత్త, మామ కలిసి శారీరకంగా, మానసికంగా వేధించారని, వారిపై సాహితీ సోదరుడు చెరుకూరి రోహిత్ చౌదరి కక్ష పెంచుకున్నాడు. తన 2 స్నేహితులతో కలిసి హత్యలకు పథకం వేశాడు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ద్విచక్ర వాహనంపై ధూళిపాల చేరుకున్న నిందితులు ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న సాంబశివరావు లోపల ఉన్న కృష్ణకుమారిపై ఒక్కసారిగా దాడి చేసి హత్య చేసి పరారయ్యారు. మృతుడి తండ్రి దొప్పలపూడి వీరయ్య బజారుకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు.